కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారు అంటూ మండిపడుతూ ఉన్నారు. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. అయితే మరొక వైపు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి అప్పగించడం అంటే బీజేపీకి అప్పగించడమే అంటున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పారు. మీనాక్షి నటరాజన్, రాహుల్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ కేబినెట్ మంత్రుల మీద, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయెల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితుల లోపల ఈ సిట్ పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తారన్న నమ్మకం మాకు లేదు. అందుకొరకే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ ఆరోపణల్ని ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి అలా ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ రూపంలో చేసిండ్రు. ముందు ఇక ఆయన చెప్తే ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించిండ్రుగా. రాహుల్ గాంధీ గారి ఫోన్లు కూడా మానిటరింగ్ చేస్తుండట. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణ వల్ల మీ క్రెడిబిలిటీ మాట పక్కన పెట్టు, లీగల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, ఆ చిక్కుల్లో పడాల్సిన సందర్భం వస్తాయని మిత్రునికి నేను హితవు చెప్తున్నాను. ముగ్గురు మంత్రుల మధ్య పంచాయతీ పెట్టాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు అద్దంకి దయాకర్. ఈ ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ పెట్టేస్తే ఏంది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండటని చేసి అనుమానం పెట్టాలంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కలిసి ఉన్నారో మీ యొక్క స్ట్రాటజీస్కు వాళ్ళ టాక్టిక్స్కు మా మంత్రులు మా పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ ట్రాప్లు పడడానికి సిద్ధంగా లేరు. మీ పార్టీలో మీ ముఖ్య నాయకురాలు కేసీఆర్ గారి కూతురే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ మీరు అది చూసుకోండి ఏం జరుగుతుందో. కవిత ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో మీరు తెలుసుకోరి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి ఇద్దరు కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ. సిబిఐ అంటేనే మీరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అన్నట్టు. సిట్ అయితే ఏంది, సిఐడి అయితే ఏంది, ఇక్కడ ఉన్న ప్రాపర్ ఎంక్వైరీ ఎక్కడ లోకల్ స్టాండ్ ఉంటుందో అక్కడే ఇలా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కు కూడా ఆ బురద అంటించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.